ఎస్సీల వర్గీకరణకు సంబంధించి కేంద్రానికి చంద్రబాబు నాయుడు ఇప్పటికే లేఖ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా చంద్రబాబు నాయుడు లేఖ ఇచ్చారు. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి లేఖ ఇవ్వలేదు. అంటే మీరు ఎన్నికల సమయంలో కానీ ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు కానీ ఎస్సీలలో ఈ వర్గీకరణ గురించి ప్రశ్నించినప్పుడు మీరు ఏమని సమాధానం చెప్తారు? చంద్రబాబు నాయుడు ప్రతి సందర్భంలోనూ ఎస్సీ వర్గీకరణకు, కాపు రిజర్వేషన్కు, లేకపోతే ఇంకొక కులాన్ని బీసీలో చేర్చే విషయంలోనూ ప్రతి సందర్భంలోనూ కూడా అమలుకు నోచుకోలేని విషయాలను కూడా అబద్ధాల ద్వారా ఆ కులాన్ని దగ్గర తీసుకునే ప్రయత్నంలో భాగంగా అబద్ధాలు చెప్తారు. ఈ జనరల్గా ఇవన్నీ కూడా లోతుగా డిస్కషన్ చేయాల్సిన అంశాలు. ఏది రిజర్వేషన్ కానీ ఎస్సీ వర్గీకరణ కానీ ఇది మన చేతుల్లో ఉండే వ్యవహారం కాదు. పార్లమెంట్ లెవెల్లో జరగాల్సిన కార్యక్రమాలు, పార్లమెంట్లో బిల్లు జరగాల్సి ఉంది. రిజర్వేషన్ ఎంత శాతం ఉంటుంది, ఎంత జరుగుతుంది, వర్గీకరణ ఏమి, ఇవన్నీ చేయాలి. సాధ్యం కాదనే విషయాన్ని తెలిసి మాట ఇస్తాడు ఆయన. సాధ్యం కాదని తెలిసినప్పుడు మాట ఇవ్వకుండా నిక్కచ్చిగా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. అంటే కాపులను బీసీ జాబితాలో చేర్చని పక్షంలో, అంటే కాపులను రిజర్వేషన్ల ప్రకారం అంటే బీసీ జాబితాలో చేరుస్తాం ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇప్పటికీ కూడా మంజునాథ్ కమిషన్ ఇంకా పూర్తి చేయలేదు, విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి. అంటే కాపు రిజర్వేషన్ల పట్ల మీ చిత్తశుద్ధి ఏముందంటారు? వైసీపీ పార్టీ ఏ రోజు కూడా మా మేనిఫెస్టోలో కాపులకు రిజర్వేషన్ కానీ లేకపోతే కాపులకు 1000 కోట్లు ఇస్తాం కానీ ఇంకోటి కానీ ఈ వ్యాఖ్యలు మేమేమి చెప్పలే. చెప్పినది చంద్రబాబు నాయుడు ఏమని, బడ్జెట్లో 1000 కోట్ల రూపాయలు కాపుల యొక్క అభివృద్ధి కోసం కేటాయిస్తాము, కాపులను బీసీ కులంలో రిజర్వేషన్ చేస్తాము, కల్పిస్తామని చెప్పింది చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో. ఏ మేనిఫెస్టోలో ఏ అంశాలను అయితే పొందుపరిచినాడో వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ఆయనదే. అమలు చేయకపోతే ఎందుకు అమలు చేయలేదో చెప్పాల్సిన బాధ్యత ఆయనదే. ఇక మా స్టాండ్ అంటారా, ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు, కాపుల రిజర్వేషన్ విషయంలో కానీ కాపులకు 1000 కోట్ల రూపాయలు నిధిని బడ్జెట్లో కేటాయించే విషయంలో మీరు మేనిఫెస్టోలో ఏమైతే పొందుపరిచినారో అది అమలు చేయండి, వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు. కాపులకు మద్దతుగా వైసీపీ పోరుబాటు సాగించకుండా పరోక్షంగా ముద్రగడ పద్మనాభంని వెనకుండి నడిపిస్తున్నారు అని కూడా అధికార పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. దీనికి ఏమంటారు? మేము వెనక ఉండి నడిపించలేదు, ముందుండి నడిపించలేదు. అది ఒక కులానికి, కాపు కులానికి సంబంధించిన వ్యవహారము. కాపు కులస్తులందరూ కూడా పోరాట పటిమ కలిగిన ధీరులే, జ్ఞానం కలిగిన ధీరులే. వాళ్ళ యొక్క జాతికి మేలు చేసుకునే దానికోసం ఏ విధంగా పోరాడాలనో వాళ్ళకు తెలుసు. వాళ్ళంటూ ఒక నాయకుడిని, ముద్రగడ పద్మనాభాన్ని ఎన్నుకున్నారు. వాళ్ళ నాయకుని ద్వారా, నాయకుడి నాయకత్వంలో వాళ్ళ జాతికి మేలు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి మేము ఎవరో వెనకలుండో, ముందరుండో, సైడ్ ఉండో, ఇంకొకటి ఉండో చేయాల్సిన ప్రయత్నం ఏమీ లేదు, ఏ అవసరం కూడా మాకు లేదు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన విధానాన్ని, అంటే ఆ రోజు పార్టీని అధికారంలోకి రావడానికి కావచ్చు, ఇతరత్ర కారణాలు, అంటే అన్ని పక్షాలను, అంటే అన్ని పార్టీలను కూడా ఒక తాటిపై తీసుకొచ్చి మొత్తం కూడా ఒక కూటమిగా ఏర్పడి ఎన్నికలకు పోవడం జరిగింది. సిపిఐ, సిపిఎం అందరితో కూడా. అంటే పార్టీలో కీలకంగా ఉన్న మీరు 2019 ఎన్నికల్లో అన్ని పార్టీలను కలుపుకొని పోయేవడానికి ఏమైనా ప్రయత్నాలు సాగిస్తున్నారా, ఏమైనా చర్చలు చేస్తున్నారా? తప్పకుండా కమ్యూనిస్టు పార్టీలను కలుపుకొని పోవడమే మంచిదని నా అభిప్రాయం. ఆ దిశగా అడుగులు వేయచ్చు. అంటే ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు మీరు ఏమైనా చర్చించారా? పార్టీలో అంతర్గతంగా చాలాసార్లు మాట్లాడినారు, అందరినీ కలుపుకొని పోవడం అనేది న్యాయమే, అవసరమే అని చెప్పి. అది ఇంకా ఒక సంవత్సరం టైం పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర పార్టీలను తీసుకుంటే ఇటు టీడీపీ, ఇటు వైసీపీ మాత్రమే ఉన్నది. ప్రత్యామ్నాయంగా మూడో పార్టీగా జనసేన, అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ కూడా ఇటీవలే రంగప్రవేశం చేసింది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే 3 సభలు కూడా పూర్తి చేసుకున్నారు. అనంతపురంలో మాట్లాడుతూ ఆయన కూడా అనంతపురం నుంచే తన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నాము, 2019లో బరిలో ఉంటాను అని కూడా చెప్పాడు. నేను మీ రాచమల్ల శివప్రసాద్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.